విజయ్ సేతుపతి కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా విడుదల పార్ట్ 2 రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 8 రోజులు కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా ఎక్సలెంట్గా కలెక్ట్ చేసింది. 8 రోజుల్లో 35 కోట్లు గ్రాస్ వచ్చింది ఒక తమిళనాడు రాష్ట్రం నుంచి. తెలుగులో ఎందుకో కలెక్షన్స్ లేవు ఈ సినిమాకు. ఇక మిగతా ఎక్కడా లేవు కలెక్షన్స్. ఓవర్సీస్లో పర్లేదు, తమిళ ఓవర్సీస్లో టోటల్గా 8 రోజుల్లో 50 కోట్లు గ్రాస్ అయితే వచ్చింది ఈ సినిమాకు. ఇది అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే నేను సినిమా చూశాను, నాకు ఫస్ట్ హాఫ్ నచ్చలేదు, సెకండ్ హాఫ్ ఓకే అనిపించింది. సినిమాకు రివ్యూస్ కూడా మిక్స్డ్గా వచ్చాయి. అయినా కానీ 50 కోట్లు కలెక్ట్ చేయడం కేవలం విజయ్ సేతుపతి స్టార్ పవరు ప్లస్ ఈ సినిమా డైరెక్ట్ చేసిన వెట్రిమారను వాళ్ళ క్రేజ్ మీద వెళ్ళింది సినిమా. 35 కోట్లు రావడం అనేది అద్భుతం తమిళనాడులో. మిగతా 15 కోట్లు ఓవర్సీస్ అని మిగతా అన్ని కలిపి 50 కోట్లు అయితే వచ్చేసాయి. బట్ ఆ 50 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 25 కోట్లు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 35 కోట్లు కొన్నారు. అందులో 25 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 10 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 10 కోట్లు షేర్ రావాలంటే ఇంకో 20 కోట్లు గ్రాస్ వస్తే సరిపోతుంది. ఈరోజు శనివారం, రేపు ఆదివారం. సో ఈ 2 రోజుల్లో కలెక్షన్స్ ఏమైనా రావాలి. ఎందుకంటే తమిళనాడులో కొత్త సినిమాలు ఏం రిలీజ్ కాలేదు క్రిస్మస్కి కానీ ఈ వీకెండ్ ఫ్రైడేకి కానీ. సో మోస్ట్లీ కలెక్ట్ చేయొచ్చు, సినిమా హిట్ అవ్వచ్చు, చెప్పలేము. ఇంకా అయినా 50 కోట్లు రావడమే అద్భుతం. నాకు తెలిసి ఇంకో 20 కోట్ల గ్రాసు వచ్చేస్తాయి. నాకు తెలిసి మోస్ట్లీ సినిమా హిట్ అవుతుంది తమిళనాడు వరకు. పాన్ ఇండియా లెవెల్లో సినిమా ఫ్లాప్ అయినా తమిళ వరకు సినిమా హిట్ అనిపించుకుంటుంది. అది మన విజయ్ సేతుపతి కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా విడుదల పార్ట్ 2 రిలీజ్ అయిన మొదటి 8 రోజుల్లో 50 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 25 కోట్లు. సినిమా డిస్ట్రిబ్యూటర్లు 35 కోట్ల కొంటే ఇంకా 10 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 10 కోట్ల షేర్ రావాలి అంటే 20 కోట్ల గ్రాస్ రావాలి. మోస్ట్లీ వచ్చేస్తాయి. ఓకే, బాయ్.